Hello, good morning, my dear friends. This is your Balachandra. Here in this video, I would like to explain the new textbook, Semester 1, Reading A, first unit, Reading A, My Painted House, My Friendly Chicken, and Me. Maya Angelou. Full color photographs. Hello Stranger Friend begins Maya Angelou's story about Thandi, a South African noble girl, her mischievous brother, her beloved chicken, and the astonishing mural art produced by the women of her tribe. With never before seen photographs of the every private individual woman and their paintings. Here it is a story about a Thandi, an individual girl in South Africa. It is a story about Thandi, individual girl in South Africa. Here, hello stranger friend. హలో స్ట్రేంజర్ ఫ్రెండ్ ఇక్కడ ఎలా గ్రీట్ చేస్తున్నారంటే ఒక స్ట్రేంజర్ ఫ్రెండ్ని పలకరిస్తున్నారు. అంటే వీఆర్ ఆల్ ద స్ట్రేంజర్ ఫ్రెండ్స్ ఆఫ్ తండి. తండి మనందరినీ కూడా ఇలా సంబోధిస్తుంది. హలో స్ట్రేంజర్ ఫ్రెండ్, ఐఎమ్ తండి అండ్ ఇండబుల్ గర్ల్ ఇన్ సౌత్ ఆఫ్రికా. ఇండబుల్ మీన్స్ ఇండబుల్, ఇట్ ఈస్ ఏ సౌత్ ఆఫ్రికన్ వర్డ్. ఇండబుల్ అనే దీని ప్రొనౌన్సియేషన్ వచ్చి ఇండబుల్ అని చెప్పి దాని ప్రొనౌన్సియేషన్ అలా ఉంటుంది. ఇండబుల్ మీన్స్ ఇట్ ఈస్ ఏ ట్రైబ్ ఫ్రమ్ జింబాబ్వే అండ్ నార్త్ ఈస్టర్న్ సౌత్ ఆఫ్రికా and they speak the Bantu language, one of the official languages of South Africa. సౌత్ ఆఫ్రికాలో అఫీషియల్ లాంగ్వేజ్ బంటు అనేటువంటి లాంగ్వేజ్ని మాట్లాడుతారు. ఇది ఒక ట్రైబల్ ఒక రేస్ అన్నమాట. సో ఆ ట్రైబల్ రేస్కి చెందినటువంటి గర్ల్ తండి. సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి ఆ గర్ల్ పేరు తండి. ఐఎమ్ 8 years old and my best friend is a chicken. I am 8 years old. నాకు 8 సంవత్సరాలు. and my best friend is a chicken. నా యొక్క బెస్ట్ ఫ్రెండ్ చికెన్ అని చెప్పి తండి చెప్తుంది. తన గురించి, తన సెల్ఫ్ డీటెయిల్స్ గురించి ఇక్కడ మనకు చెప్తూ ఉందన్నమాట. యూ మే లాఫ్ ఎట్ దట్, బట్ వెన్ ఐ టెల్ మై ఫ్రెండ్ సీక్రెట్స్ she can talk all she wants, but no one can understand her except another chicken, of course. సో ఇక్కడ నేను మై బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ చికెన్ అని చెప్పాను కదా. యూ మే లాఫ్ ఎట్ దట్, దానికి మీరు ఖచ్చితంగా నవ్వుతారు. బట్ వెన్ ఐ టెల్ మై ఫ్రెండ్ సీక్రెట్స్, నా ఫ్రెండ్ యొక్క సీక్రెట్స్ గురించి నేను చెప్తే, అంటే నా ఫ్రెండ్ ఎవరిక్కడ, తండి యొక్క ఫ్రెండ్ ఎవరు, చికెన్. చికెన్ అంటే కోడి, ఒక కోడి అన్నమాట, కోడి. సో దాని యొక్క సీక్రెట్స్ కానీ చెప్తే మీరు, అంటే కోడి అని చెప్పిన దానికి మీరు నవ్వుతారు. బట్ వెన్ ఐ టెల్ మై ఫ్రెండ్ సీక్రెట్స్ షీ కెన్ టాక్ ఆల్ షీ వాంట్స్, తనకు కావలసినటువంటిది ప్రతిదీ అది మాట్లాడగలుగుతుంది. ఇక్కడ షీ అంటే ఏంటి, చికెన్. ఓకే, చికెన్. తనకు కావలసినటువంటివన్నీ కూడా ఆ చికెన్ మాట్లాడగలుగుతుంది. బట్ నో వన్ కెన్ అండర్స్టాండ్ హర్, కానీ ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేరు, ఎక్సెప్ట్ అనదర్ చికెన్. ఒక కోడి యొక్క లాంగ్వేజ్ మరొక చికెన్ మాత్రమే అర్థం చేసుకోగలదు. అఫ్ కోర్స్, కానీ నాకు దాని యొక్క భాష అర్థమవుతుంది అని చెప్పి తండి చెప్తుందన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫస్ట్ పారాగ్రాఫ్. నౌ వి ఎంటర్ ఇంటు ద సెకండ్ పారాగ్రాఫ్. మై చికెన్ లిజన్స్ టు మై స్టోరీస్, she has other uses too. My chicken listens to my stories. నా స్టోరీస్ని చికెన్ చక్కగా వింటుంది. నేను చెప్పేటువంటి కథలన్నీ కూడా చికెన్ చాలా శ్రద్ధగా వింటుంది. she has other uses too. దానికి మరికొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి. she has other uses too. దానికి మరికొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి. if you play with her and take her mind off what's going on, you can very quickly snatch a feather or two
when she is distracted. If you play with her, నువ్వు దాంతో ఆటలాడుతూ ఉంటే ఆ సమయంలో అండ్ టేక్ హర్ మైండ్ ఆఫ్ వాట్స్ గోయింగ్ ఆన్, తన యొక్క మైండ్ని డైవర్ట్ చేసే విధంగా, అంటే తనను తాను మర్చిపోయే విధంగా దానితో ఆటలు ఆడుతూ ఉంటే వాట్స్ గోయింగ్, ఏం జరుగుతున్నటువంటి మర్చిపోయే, తను మైమరపించే విధంగా దానితో ఆటలు ఆడుతూ ఉంటే యూ కెన్ వెరీ క్విక్లీ స్నాచ్ ఏ ఫెదర్ ఆర్ టూ వెన్ షీ ఈజ్ డిస్ట్రాక్టెడ్ మీన్స్ అది పరధ్యానంలో ఉన్నటువంటి సమయంలో, పరధ్యానంలో ఉన్నటువంటి సమయంలో మనము దాని దగ్గర నుంచి క్విక్లీ స్నాచ్ ఏ ఫెదర్, ఒకటి కానీ రెండు కానీ ఆ ఫెదర్ అంటే ఈకల్ని మనం పీకేసేయచ్చు అనమాట. అంటే యూ కెన్ వెరీ క్విక్లీ స్నాచ్ ఏ ఫెదర్ ఆర్ టూ వెన్ షీ ఈజ్ డిస్ట్రాక్టెడ్, అది పరధ్యానంలో ఉన్నప్పుడు ఆ కోడి నుంచి ఒకటి రెండు ఈకల్ని మనం పెరికేయచ్చు దాంతో ఆటలాడుతూ ఉన్నటువంటి సమయంలో. షీ డజంట్ నోటీస్ అండ్ ద ఫెదర్స్ విల్ కమ్ ఇన్ హ్యాండీ లేటర్ ఆఫ్ కోర్స్. షీ డజంట్ నోటీస్, కానీ అది గుర్తించలేదు. మనం పీకేటువంటి ఆ ఈకల్ని పీకేస్తే అది గుర్తించలేనటువంటి విధంగా అది యొక్క మైండ్ ఆ విధంగా ఉండే టైంలో పీకచ్చు. అండ్ ద ఫెదర్స్ విల్ కమ్ ఇన్ హ్యాండీ లేటర్ ఆఫ్ కోర్స్. సో and the feathers will come in handy later. So come in handy, it is an idiom. Come in handy అంటే ఏంటంటే to turn out to be useful when needed, అంటే తరువాత అది ఏదో ఒక రకంగా ఉపయోగపడడం అన్నమాట. సో అండ్ ద ఫెదర్స్ విల్ కమ్ ఇన్ హ్యాండీ లేటర్ ఆఫ్ కోర్స్, ఆ ఫెదర్స్ మనకు తరువాత ఏదో ఒక రకంగా ఆ ఈకలు అనేటువంటివి, ఆ ఫెదర్స్ అనేటువంటివి మనకు ఉపయోగపడతాయి అని చెప్తూ ఉంది. ఎవరు చెప్తున్నారు ఇదంతా కూడా? ఇండబుల్ గర్ల్ తండ్రి చెప్తుంది. ఎవరి గురించి మాట్లాడుతుంది ఇక్కడ? చికెన్, తన యొక్క బెస్ట్ ఫ్రెండ్ చికెన్ అని చెప్తుంది. ఎవరితో చెప్తుంది? స్ట్రేంజర్ ఫ్రెండ్స్తో చెప్తుంది. హూ ఆర్ ద స్ట్రేంజర్ ఫ్రెండ్స్ హియర్? వీఆర్ ఆల్ ద స్ట్రేంజర్ ఫ్రెండ్స్. మనకు తండ్రి తన యొక్క బయోడేటాని, తన యొక్క డీటెయిల్స్ని మనకు ఇలా చెప్తుందనమాట. ఐ హ్యావ్ 2 hopes. వన్ ఈజ్ మై నేమ్, నాకు 2 ఆశలు ఉన్నాయి. వన్ ఈజ్ మై నేమ్, ఒకటి నా పేరు తండి. విచ్ మీన్స్ హోప్ ఇన్ మై లాంగ్వేజ్, మా భాషలో తండి అంటే అర్థం ఏంటంటే హోప్, ఆశ. ఆల్ చిల్డ్రన్ ఆర్ హోప్ ఫర్ దేర్ ఫ్యామిలీస్ అండ్ మెనీ ఇండిబుల్ గర్ల్స్ ఆర్ నేమ్డ్ హోప్. ఆల్ చిల్డ్రన్ ఆర్ హోప్ ఫర్ దేర్ ఫ్యామిలీస్, అందరూ పిల్లలు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ మీద, ఆల్ చిల్డ్రన్ ఆర్ హోప్ ఫర్ దేర్ ఫ్యామిలీస్ అండ్ మెనీ ఇండిబుల్ గర్ల్స్ ఆర్ నేమ్డ్ హోప్. అందరు పిల్లలకి వాళ్ళ ఫ్యామిలీస్ మీద చాలా ఆశ ఉంటుంది. ముఖ్యంగా ఇండిబుల్ గర్ల్స్ వాళ్ళ యొక్క పేరు హోప్ అని వచ్చే విధంగా వాళ్ళు పెట్టుకుంటారు. తండ్రి అంటే కూడా హోప్ అనే అర్థం. ఇండిబుల్ గర్ల్స్ యొక్క నేమ్స్ ఎలా ఉంటాయంటే హోప్, ఆశ అనేటువంటి మీనింగ్ వచ్చే విధంగా వాళ్ళ యొక్క నేమ్స్ని వాళ్ళు పెట్టుకోవడం జరుగుతుంది. ఇఫ్ యు లైక్ you can call yourself hope too in secret, of course. If you like, you can call yourself, నీకు నచ్చితే నువ్వే హోప్ అని పిలుచుకో సీక్రెట్గా అని చెప్తున్నారు. అంటే హోప్ అంటే ఆశ, ఒక రకమైనటువంటి ఆశ, మంచి ఆప్టిమిజం, మనం ఆప్టిమిస్టిక్ ఐడియాస్, ఆశతో ఉంటాం అన్నమాట. ఎస్పెషల్లీ ఇఫ్ యు ఆర్ ఏ బాయ్, ఆఫ్ కోర్స్. ఒకవేళ నువ్వు ఎస్పెషల్లీ ఇఫ్ యు ఆర్ ఏ బాయ్, నువ్వు అబ్బాయి అయితే ద అదర్ హోప్ ఐ హ్యావ్ ఈజ్ దట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ బుక్, అది ఒక ఎస్పెషల్లీ ఇఫ్ యు ఆర్ ఏ బాయ్, ఆఫ్ కోర్స్. ఒకవేళ నువ్వు అబ్బాయి అయితే ఖచ్చితంగా సీక్రెట్గా నువ్వే హోప్ అని పిలుచుకో అని చెప్తుందన్నమాట తండ్రి. ద అదర్ హోప్ I have is that at the end of this book I can say goodbye friend, not goodbye stranger friend. The other hope, నాకు మరొక ఆశ ఏంటంటే ఈ బుక్ అయిపోయే లోపల, ఎండ్ ఆఫ్ ద బుక్, ఈ బుక్ చివరి అయిపోయే లోపల ఐ కెన్ సే, ఖచ్చితంగా నేను చెప్పగలను గుడ్ బై ఫ్రెండ్ అండ్ నాట్ గుడ్ బై స్ట్రేంజర్ ఫ్రెండ్. మీకు గుడ్ బై ఫ్రెండ్ అని చెప్తాను, గుడ్ బై స్ట్రేంజర్ ఫ్రెండ్ అని చెప్పను. బిగినింగ్లో మాత్రం
గుడ్ బై మీకు మనల్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు హలో స్ట్రేంజర్ ఫ్రెండ్ అని ఇంట్రడ్యూస్ చేశాము ఇక్కడ, హలో స్ట్రేంజర్ ఫ్రెండ్ అని. ఎందుకంటే వీఆర్ నాట్ ఫెమిలియర్ పర్సన్స్, మన గురించి నా గురించి మీకు తెలియదు, మీ గురించి నాకు తెలియదు, కాబట్టి గుడ్ అంటే స్ట్రేంజర్ ఫ్రెండ్ అని గ్రేట్ చేయడం జరిగింది. ఎండింగ్లో నేనేంటో మీకు తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా గుడ్ బై స్ట్రేంజర్ ఫ్రెండ్ అని చెప్పను, ఐ కెన్ సే గుడ్ బై ఫ్రెండ్ అని చెప్తాను. అది నా మరి యొక్క ఆశ అని చెప్పి చెప్తుంది అనమాట. నెక్స్ట్, I don't know why, but indable people do not call anything beautiful. I don't know why, నాకు ఎందుకో తెలియదు. ఇండబుల్ పీపుల్ దేన్ని కూడా బ్యూటిఫుల్ అని పిలవరు. డు నాట్ కాల్ ఎనీథింగ్ బ్యూటిఫుల్. ఈవెన్ దట్ ద బెస్ట్ థింగ్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ గుడ్. ఎంత అందమైనటువంటి దాన్నైనా కూడా గుడ్ అని చెప్తారే కానీ బ్యూటిఫుల్ అని దాన్ని పొగడడం అనేటువంటిది, అందంగా ఉంది అని దాన్ని డిస్క్రైబ్ చేయడం అనేటువంటిది జరగదు. అది ఎందుకు అనేటువంటిది ఐ డోంట్ నో, నాకు తెలియదు. ఆల్ ఇండబుల్ ఉమెన్ పెయింట్ దేర్ హౌసెస్ అండ్ ఐ వాంట్ యూ టు నో స్ట్రేంజర్ ఫ్రెండ్, నో వన్స్ హౌస్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ మై మదర్స్. ఆల్ ఇండబుల్ ఉమెన్ పెయింట్ దేర్ హౌసెస్. ప్రతి ఒక్కరు కూడా ఇండబుల్ ఉమెన్ వాళ్ళ యొక్క ఇళ్ళకి పెయింటింగ్స్ అనేటువంటివి వేసుకుంటారు, రంగులు రంగులుగా పెయింటింగ్స్ వేసుకుంటారు. And I want you to know, stranger friend, no one's house is as good as my mother's. ఏ ఒక్క ఇల్లు కూడా మా అమ్మ మా ఇల్లు అంత అందంగా, మా మదర్ తయారు చేసినంత అందంగా ఏ ఒక్క ఇల్లు కూడా ఉండదు అని చెప్పి మీకు నేను తెలియజేసుకుంటున్నాను అని చెప్పి తండ్రి చెప్పింది. తండ్రి వాళ్ళ మదరు ఇంటిని ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకుంటుంది. షీ హ్యాస్ స్టార్టెడ్ టు టీచ్ మీ టు పెయింట్ గుడ్. She has started to teach me to paint good, very good designs. మా మదర్ నాకు నేర్పుతుంది ఎలా పెయింట్ చేయాలి, ఎలా డిజైన్స్ చేయాలి అనేటువంటివి చాలా చక్కగా మా మదర్ నాకు నేర్పిస్తుంది అని చెప్పి తండ్రి వాళ్ళ మదర్ గురించి చెప్తుంది. వెన్ ఐ యామ్ టాలర్ అంటే కొద్దిగా పెద్ద అయిన తర్వాత, కొద్దిగా పొడవు వచ్చిన తర్వాత, ఐ షల్ హ్యావ్ ఏ హౌస్ సో గుడ్ people will stop in front of my walls and smile and even laugh out loud. I shall have a house so good people will stop in front of my walls. నాకు ఒక వెన్ ఐ యామ్ టాలర్, నేను కొద్దిగా పొడవు పెద్ద అయిన తర్వాత నాకు ఒక ఇల్లు ఉంది కదా, ఆ ఇంటి దగ్గర మంచి పీపుల్ అందరూ కూడా ఆ ఇంటి ముందు ఆగి ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై వాల్స్ అండ్ స్మైల్ అండ్ ఈవెన్ లాఫ్ అవుట్ అలౌడ్. అందరూ ఆ ఇంటి ముందు ఆగి, గోడల ముందు ఆగి పెద్దగా నవ్వడం జరుగుతుంది. దాన్ని చూసి, ఆ ఇంటిని చూసి నవ్వడము, స్మైల్ ఇవ్వడం అనేటువంటివి జరుగుతుంది. యూ హ్యావ్ టు హ్యావ్ స్ట్రాంగ్ ఐస్ టు పెయింట్ వెల్. యూ హ్యావ్ టు హ్యావ్ స్ట్రాంగ్ ఐస్ టు పెయింట్ వెల్. పెయింట్ వేయాలి అంటే మనకు ఖచ్చితంగా మంచి కళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండాలి, అంటే చాలా తీక్షణంగా, చాలా కీన్ అబ్జర్వేషన్ ఉండాలి. కాబట్టి ఐస్ అనేటువంటివి చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ యువర్ హ్యాండ్ మస్ట్ నాట్ షేక్ లైక్ ఎ లీఫ్ ఆన్ ఎ ట్రీ. మన యొక్క చెయ్యి ఎలా ఉండాలంటే ట్రీ మీద ఉన్నటువంటి, చెట్టుకి ఉన్నటువంటి లీఫ్ ఏ విధంగా కదులుతూ ఉంటుందో అలా కదులుతూ ఉండకూడదు, చాలా స్టిఫ్గా ఉండాలి. చెయ్యి అనేటువంటిది షేక్ అవ్వకూడదు. వెన్ వీ పెయింట్ ఎ పిక్చర్, ద హ్యాండ్ షుడ్ నాట్ బి షేక్. Should not shake like a leaf on a tree. For you must fill a chicken's feather with paint and draw a lines as straight as a spear. For you must fill అంటే ఆ లీఫ్ ఉన్నట్లు అలా కదులుతూ ఉండకుండా స్టిఫ్గా ఉండాలి. తర్వాత ఫర్ యూ మస్ట్ ఫిల్ ఏ చికెన్స్ ఫెదర్. ఆ చికెన్స్ ఫెదర్ ఉంది కదా, ఫెదర్ని తీసుకొని పెయింట్లో దాన్ని ఫిల్ చేసి అండ్ డ్రా ఎ లైన్ యాజ్ స్ట్రైట్ యాజ్ ఎ స్పేర్. అంటే స్పేర్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా దాన్ని మనము చక్కగా లైన్లు గీతలు కొట్టడం. అంటే స్పేర్ అంటే ఏంటి, ఈటెలు అంటాం కదా, ఈట ఎలా ఉంటుంది, పొడవుగా చక్కగా ఉంటుందన్నమాట. ఆ ఫెదర్ తోటి లైన్ ఆ విధంగా చక్కగా గీయాలి. You must have the pattern inside your head.
నీ యొక్క మైండ్లో ఒక ప్యాటర్న్ ఉంటుంది. యూ మస్ట్ హ్యావ్ ద ప్యాటర్న్ ఇన్సైడ్ యువర్ హెడ్. నీ మైండ్లో, నీ హెడ్ లోపల ఒక ఆలోచన ఉంటుంది, ఒక ప్యాటర్న్ ఇలా గీయాలి అని. ఈవెన్ బిఫోర్ యూ డిప్ ద ఫెదర్ ఇన్ టు ద పెయింట్. అంటే ఆ ఫెదర్ని పెయింట్లోకి డిప్ చేసే లోపల, ముంచే లోపలే నీ మైండ్లో ఒక ఆలోచన ఉంటుంది, ఇలా గీయాలి అనేటువంటి ఒక ప్యాటర్న్ నీ మైండ్లో ఉంటుంది. యువర్ హ్యాండ్ మస్ట్ బీ స్టడీ టు మేక్ ద ప్యాటర్న్స్ షార్ప్, the walls are high and your legs must be strong. Your hand must be steady to make the pattern sharp. నీ హ్యాండ్ చాలా స్టడీగా ఉండిందంటే ఆ ప్యాటర్న్స్ అనేటువంటివి షార్ప్గా ఖచ్చితంగా వస్తాయి. నీ మైండ్లో ఏదైతే ఉంటుందో అదే విధంగా, మైండ్లో ఏ విధంగా ఉందో అదే విధంగా నువ్వు డ్రా చేయగలవు విత్ ద ఫెదర్. ద వాల్స్ ఆర్ హై, వాల్స్ చాలా హైట్గా ఉంటాయి కాబట్టి. అండ్ యువర్ లెగ్స్ మస్ట్ బీ స్ట్రాంగ్. లెగ్స్ ఎలా ఉండాలంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకని, ఒక పెయింట్ వేయాలి అంటే ఎక్కువసేపు నిలబడి, ఆ వాల్స్ పొడవుగా ఉంటాయి కాబట్టి కొద్దిగా అలా పైకి ఎక్కినట్లుగా ఉండాలి కాబట్టి, సో లెగ్స్ అనేటువంటివి చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సమ్ టైమ్స్ మై మదర్ అండ్ హర్ సిస్టర్స్ సిట్ బై ద ఫైర్ ఇన్ వింటర్. కొన్ని సమయాల్లో మా మదర్, నా సిస్టర్ ఇద్దరు కూడా ఫైర్ పక్కన కూర్చుంటారు వింటర్లో. ఎందుకంటే చలిగా ఉంటుంది కాబట్టి. అలా వింటర్లో మంట పక్కన కూర్చొని వాళ్ళ వర్క్, కొన్ని వర్క్స్ చేసుకునేవాళ్ళు. ఆర్ ఇన్ సమ్మర్ అండర్ షేడ్ ట్రీస్. సమ్మర్లో ఆ నీడనిచ్చేటువంటి చెట్ల పక్కన కూర్చొని, అండ్ దే మేక్ గుడ్ థింగ్స్ విత్ బీడ్స్. వాళ్ళు మేక్ గుడ్ థింగ్స్, మంచి వస్తువుల్ని, ఆ బీడ్స్ అంటే ఏంటి, ఆ పూసలతోటి మంచి వస్తువుల్ని, మంచి వాటిని తయారు చేసేవాళ్ళు. దే టెల్ స్టోరీస్ యాజ్ దే సాట్ అండ్ స్ట్రింగ్ అండ్ స్యూ. వాళ్ళు దే టెల్ స్టోరీస్, అలా పని చేస్తున్నటువంటి సమయంలో దే టెల్ స్టోరీస్, కథలు చెప్పేవాళ్ళు. కథలు చెప్పుకుంటూ, యాజ్ దే సాట్ అండ్ స్టింగ్ అండ్ స్యూ, అంటే అలా అల్లుకుంటూ, అలా కుడుతూ, ఆ పూసలు అల్లేటువంటి సమయంలో వాళ్ళు మంచి కథలు చెప్పేవాళ్ళు. మై మదర్ లెట్స్ మీ వాచ్ హర్ అండ్ వెరీ సూన్ ఐ షల్ బి మేకింగ్ ద అమఫోతో. అమఫోతో మీన్స్ ఏ బీడెడ్ అ ప్రాన్. అమఫోతో అంటే ఐ షల్ బి మేకింగ్ ద అమఫో. అంటే హియర్ మై మదర్ లెట్స్ మీ వాచ్ హర్ అండ్ వెరీ సూన్ మై మదర్ లెట్స్ మీ వాచ్ హర్. అంటే మా మదర్ అవి అల్లుతూ ఉంటే నేను మా మదర్ని చూస్తూ, వాచ్ చేస్తూ, గమనిస్తూ ఉండేటువంటి దాన్ని. వెరీ సూన్ ఐ షల్ బి మేకింగ్ ద అమఫోతో. ఆ త్వరలోనే, అండ్ ద ఘాబీ అండ్ దే విల్ బీ సో గుడ్ దట్ వెన్ ఐ డాన్స్ ద స్టార్స్ విల్ డాన్స్ విత్ మీ. సో ఐ షల్ బి మేకింగ్ ద అమఫోతో ఏ బీడెడ్ అప్రాన్. అంటే పూసలతో అల్లిటినటువంటి ఒక అప్రాన్, ఒక గుడ్డని వాళ్ళ మదర్ చేస్తూ ఉంటే దాన్ని చూసి నేను కూడా తయారు చేశాను. అండ్ ద ఘాబీ ద ఫ్రింజ్డ్ లైన్ ఫ్లాప్. సో ఘాబీ మీన్స్ ద ఫ్రింజ్డ్ లైన్డ్ ఫ్లాప్. ఫ్రింజ్డ్ మీన్స్ వాట్ ఈస్ మెంట్ బై ఫ్రింజ్డ్? ఫ్రింజ్డ్ అంటే ఏంటి? ఫ్రింజ్డ్ మీన్స్ హ్యావింగ్ ఏ డెకరేటివ్ బార్డర్ ఆఫ్ హ్యాంగింగ్ థ్రెడ్స్ ఫర్ క్లాతింగ్. సో బట్టల్ని హ్యాంగ్ చేస్తూ ఉన్నటువంటి చిన్న ఆ డెకరేటివ్ హ్యాంగింగ్ థ్రెడ్స్, క్లాతింగ్, వాటినన్నింటినీ కూడా అల్లడం అనేటువంటివి, బట్టలతోటి, క్లాత్ తోటి, పూసలో వేలాడుతూ ఉన్నటువంటి వాటిని, ఒక చిన్న డిజైన్స్తో ఉన్నటువంటి వాటిని ఆ క్లాత్ తోటి, పూసలతోటి అల్లేటువంటి విధానము మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకుంటూ నేను కూడా అవి అల్లడం నేర్చుకున్నాను. అండ్ దే విల్ బీ సో గుడ్. అవి ఎలా ఉంటాయంటే చాలా అందంగా ఉంటాయి. దే విల్ బీ సో గుడ్ వెన్ ఐ డ్యాన్స్ ద స్టార్స్ విల్ డ్యాన్స్ విత్ మీ. అవి నేను డ్యాన్స్ చేస్తూ ఉంటే, ఆ అల్లినటువంటివి నేను ధరించినప్పుడు, నేను డ్యాన్స్ చేస్తూ ఉన్నప్పుడు నాతో కూడా వెన్ ఐ డ్యాన్స్ ద స్టార్స్ విల్ డ్యాన్స్ విత్ మీ. దాని మీద ఆ స్టార్స్ కూడా నాతోటి డ్యాన్స్ చేస్తాయి అని చెప్పి చెప్తూ ఉందన్నమాట తండ్రి. మై ఫాదర్ బిల్ట్ స్మాల్ హౌసెస్ అండ్ మై మదర్ పెయింటెడ్ దెమ్. మా ఫాదరు మంచి చిన్న ఇల్లులు నిర్మించేవాడు, చిన్న ఇల్లులు కట్టేవాడు. అంటే చిన్న బొమ్మ ఇల్లులు అన్నమాట. అండ్ మై మదర్ పెయింటెడ్ దెమ్. ఆ చిన్న ఇంటికి మా మదర్ పెయింట్ చేసేటువంటిది.
We pretended that we can become small and go inside and have our meal. మేము వీ ప్రిటెండెడ్, అది ఒక ఇల్లులాగా మేము నటిస్తూ మేము దాని లోపలికి వెళ్ళినట్టు, వీ బికమ్ స్మాల్, మేము చిన్నవాళ్ళలాగా ఆ ఇంట్లోకి వెళ్ళినట్టు, గో ఇన్సైడ్ అండ్ హ్యావ్ అవర్ మీల్, లోపలికి వెళ్ళి మీల్ చేసినట్టు, భోజనం చేసినట్లుగా మేము మా ఫాదర్ చేసినటువంటి చిన్న ఇంటిని, మా మదర్ పెయింట్ చేసినటువంటి ఇంటిలో మేము దాంట్లో ఏదో ఉన్నట్లుగా దాంట్లో భోజనం చేస్తున్నట్లుగా మేము నటిస్తూ చిన్నపిల్లలప్పుడు ఆడుకుంటూ ఉండేవాళ్ళము. ఇన్ మై విలేజ్ ద చిల్డ్రన్ ప్లే విత్ పెన్నీ వెజల్స్ అండ్ బైసికల్స్. ఇన్ మై విలేజ్, నేను విలేజ్లో ఉన్నప్పుడు, విలేజ్లో ఇన్ మై విలేజ్ ద చిల్డ్రన్ ప్లే విత్ పెన్నీ విజల్స్. పెన్నీ విజల్స్ తోటి మేము పిల్లలందరూ కూడా ఆడుకునేవాళ్ళు. పెన్నీ విజల్స్ ఏంటి? ఫ్లూట్ లైక్ విండ్ ఇన్స్ట్రుమెంట్, అంటే విండ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట, గాలితో ఉంటే ఫ్లూట్ లాంటిది. పెన్నీ వెజల్స్ అండ్ బైసికల్స్ తోటి, పెన్నీ వెజల్స్ తోటి విలేజ్లో మా పిల్లలు మేమందరం కూడా ఆడుకునే వాళ్ళమే అని చెప్పి తండ్రి చెప్తూ ఉంది. సమ్ ఆర్ సో షై దట్ దే ట్రై టు లాస్ దెమ్సెల్వ్స్ ఇన్ దేర్ మదర్స్ బ్లాంకెట్స్ అండ్ సమ్ జస్ట్ సిట్ బ్యాక్ డీప్ ఇన్సైడ్ దెమ్సెల్వ్స్ అండ్ లుక్ అవుట్ ఎట్ ద వరల్డ్. సమ్ ఆర్ సో షై, కొద్దిమంది చాలా సిగ్గుతో ఉండేవాళ్ళు. దట్ దే ట్రై టు లాస్ దెమ్సెల్వ్స్ ఇన్ దేర్ మదర్స్ బ్లాంకెట్స్, వాళ్ళ యొక్క ఉనికినే వాళ్ళు లేకుండా వాళ్ళ యొక్క మదర్స్ బ్లాంకెట్లో దాక్కొని ఉండేవాళ్ళు. సిగ్గుతోటి బయట ప్రపంచం అనేటువంటి తెలియకుండా మదర్స్ యొక్క బ్లాంకెట్ లోపల అలా ఉంటూ వాళ్ళ యొక్క ఐడెంటిటీ లేకుండా వాళ్ళు అలా లోపలే బయట ప్రపంచానికి తెలియకుండా అలా ఉండిపోయేవాళ్ళు కొద్దిమంది. అండ్ సమ్ జస్ట్ సిట్ బ్యాక్ డీప్ ఇన్సైడ్ దెమ్సెల్వ్స్ అండ్ లుక్ అవుట్ ఎట్ ద వరల్డ్. అండ్ సమ్ జస్ట్ సిట్ బ్యాక్, కొద్దిమంది అమ్మ వెనకాల అలా కూర్చొని డీప్ ఇన్సైడ్ లోపల ఉండి వాళ్ళు అండ్ లుక్ అవుట్ ఎట్ ద వరల్డ్, అలా బయట ప్రపంచాన్ని బయట చూస్తూ ఉండేవాళ్ళు. కొద్దిమంది అసలు బయట ప్రపంచమే తెలియకుండా మదర్స్ యొక్క బ్లాంకెట్లో వాళ్ళ ఐడెంటిటీ లేకుండా దే లాస్ దెమ్సెల్వ్స్ ఇన్ దేర్ మదర్స్ బ్లాంకెట్స్, అలా ఉండేవాళ్ళు. అండ్ సమ్ జస్ట్ సిట్ బ్యాక్ డీప్ ఇన్సైడ్ దెమ్సెల్వ్స్, కొద్దిమంది బ్యాక్ డీప్ సైడ్లో ఉంటూ అండ్ లుక్ అవుట్ ఎట్ ద వరల్డ్, ప్రపంచాన్ని అలా చూస్తూ ఉండేటువంటి వాళ్ళు. వీళ్ళంతా కూడా సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక ట్రైబల్ పీపుల్ కాబట్టి కొద్దిమంది అలా చూస్తూ ప్రపంచాన్ని చూస్తూ ఉండేవాళ్ళు. వెన్ మై ఫ్రెండ్స్ అండ్ ఐ గో టు స్కూల్, వెన్ మై ఫ్రెండ్స్, నా స్నేహితులు, నేను స్కూల్కి వెళ్తూ ఉన్నటువంటి సమయంలో వీ వేర్ ద యూనిఫార్మ్స్ ఫాదర్ బాట్ ఇన్ ద టౌన్. But when we come home, we start jumping and laughing because we can take off those dry, dull clothes and put on our beads again and look very good. So, నేను మా స్నేహితులు స్కూల్కి వెళ్ళే సమయంలో we wear the యూనిఫామ్స్ వేసుకునే వాళ్ళమి. ఫాదర్ టౌన్ నుంచి కొనుక్కొచ్చినటువంటి స్కూల్ యూనిఫామ్స్ వేసుకొని స్కూల్కి వెళ్ళే వాళ్ళమి. బట్ వెన్ వీ కమ్ హోమ్, మేము ఇంటికి వచ్చిన తర్వాత we start jumping and laughing because we can take off those dry dull clothes. మేము ఇంటికి వచ్చిన వెంటనే అరుస్తూ ఎగురుతూ గెంతుతూ we can take off డ్రై, ఆ బట్టల్ని వేసుకున్నటువంటి ఆ యూనిఫామ్ మొత్తం కూడా టేక్ ఆఫ్, రిమూవ్ చేసేసి అండ్ పుట్ ఆన్ అవర్ బీడ్స్ అగైన్, మళ్ళీ వాళ్ళు వాళ్ళ యొక్క పూసల దండల్ని వాటిని వేసుకొని అండ్ లుక్ వెరీ గుడ్, మళ్ళీ హ్యాపీగా ఆనందంగా ఉండేవాళ్ళు. సో ఆ యూనిఫామ్ ఎలా ఉండేదంటే చాలా ఇబ్బందికరంగా వాళ్ళకి ఉండేటువంటి డ్రై డల్ క్లోత్స్ అని చెప్పి దాన్ని ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. నెక్స్ట్, sometimes I go to the city with my mother and sisters and aunts in a wagon pulled by 4 mules. కొన్ని సమయాల్లో నేను మా మదర్ తోటి సిటీకి వెళ్ళేదాన్ని, మదర్ తోటి, సిస్టర్స్ తోటి, ఆంట్స్ తోటి వెళ్ళేదాన్ని. అలా దేంట్లో అంటే ఏ వ్యాగన్ పుల్డ్ బై 4 mules, ఒక మ్యూల్స్ అంటే కంచర గాడిద, ఆ మ్యూల్స్ ఆ గాడిద తోటి కట్టినటువంటి ఒక వ్యాగన్, ఒక బండిని తోలుకొని ఆ బండిలో కూర్చొని మేము సిటీస్కి వెళ్ళేవాళ్ళమి. ద ఉమెన్ వేర్ దేర్ బెస్ట్ బ్లాంకెట్స్ అండ్ బెస్ట్ నెక్ రింగ్స్ అండ్ వెరీ గుడ్ లెగ్ రింగ్స్ ఆఫ్ కోర్స్. అలా టౌన్కి వెళ్ళేటువంటి సమయంలో
మా మదర్ వేర్ దర్ బెస్ట్ బ్లాంకెట్స్, మంచి మంచి బ్లాంకెట్స్ వేసుకొని, అండ్ బెస్ట్ నెక్ మంచి నెక్ రింగ్స్ వేసుకొని, వెరీ గుడ్ లెగ్ రింగ్స్, కాళ్ళకి మంచి మంచి రింగులు వేసుకొని మేము టౌన్కి బయలుదేరే వాళ్ళమే. ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ టు సీ ద సిటీ పీపుల్ స్టేర్ ఎట్ మై మదర్ అండ్ రిలేటివ్స్ బికాస్ ద సిటీ ఫోక్ హ్యావ్ నథింగ్ సో గుడ్ యాజ్ ద ఇండిబుల్ ఉమెన్. ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ టు సీ ద సిటీ పీపుల్. నాకు ఆ సిటీ పీపుల్ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించేది. ఎందుకంటే స్టేర్ ఎట్ మై మదర్, వాళ్ళు స్టేర్ ఎట్ మై మదర్, స్టేర్ మీన్స్ వితౌట్ బ్లింకింగ్ దేర్ ఐస్ దే లుక్ ఎట్ మై మదర్. వాళ్ళందరూ కూడా మా మదర్ని అలాగే చూస్తూ ఉండేవాళ్ళు. అండ్ రిలేటివ్స్ని కూడా అలాగే చూసేవాళ్ళు. వాళ్ళ యొక్క డ్రెస్ కోడ్, పూసల్లో ఆ బీడ్స్ ఉన్నటువంటి ఆ డ్రెస్ కోడ్ని, ఆ రింగ్స్ని, వాటిని, ఆ నెక్ రింగ్స్ని, వాటిని అలాగే సిటీ పీపుల్ చూస్తూ ఉండేటువంటి వాళ్ళు. బికాజ్ ద సిటీ ఫోక్ హ్యావ్ నథింగ్ సో గుడ్ యాజ్ ద ఇండిబుల్ ఉమెన్. సిటీ పీపుల్ ఇండిబుల్ ఉమెన్ ఉన్నంత మంచిగా ఉండరు అనేటువంటిది నా ఫీలింగ్. ఆల్ దేర్ హౌసెస్ ఆర్ ఇన్ వన్ సాడ్ కలర్ అండ్ ద ఉమెన్ ఐ సీ హ్యావ్ నో బీట్స్ ఎట్ ఆల్. ఆల్ దేర్ హౌసెస్, సిటీలో ఉన్నటువంటి వాళ్ళ హౌసెస్ అన్నీ కూడా ఒకే ఒక కలర్లో, సాడ్ కలర్లో ఉంటాయి. దుఃఖాన్ని కలిగించేటువంటి కలర్ అంత అందంగా ఏమి ఉండవు. ద ఉమెన్ ఐ సీ హ్యావ్ నో బీట్స్ ఎట్ ఆల్. సిటీలో ఉన్నటువంటి ఉమెన్స్కి బీట్స్ కూడా అసలు ఉండవు. సో అది చాలా అందంగా ఉండరు అని చెప్పి నా అభిప్రాయం. ఐ ఫీల్ సారీ ఫర్ దెమ్ అండ్ ఐ గివ్ దెమ్ ఏ గుడ్ స్మైల్. వాళ్ళ యొక్క ఐ ఫీల్ సారీ ఫర్ దెమ్, వాళ్ళకి అలా ఉండటంతో నేను చాలా దానికి సారీ చెప్తూ నాకు బాధగా ఉంది వాళ్ళని చూస్తే అని ఫీల్ అవుతూ తండ్రి. అండ్ ఐ గివ్ దెమ్ ఏ గుడ్ స్మైల్, వాళ్ళని చూసి ఒక నవ్వు నవ్వుతాను నేను. ఇట్ మస్ట్ హెల్ప్ బికాస్ దే లాఫ్. నా నవ్వు అనేటువంటిది వాళ్ళకి, ఇట్ మస్ట్ హెల్ప్ బికాస్ దే లాఫ్, వాళ్ళు నవ్వేదానికి నా స్మైల్ అనేటువంటిది వాళ్ళకు ఉపయోగపడుతుంది అని చెప్పి తండ్రి చెప్తుంది. ఐ వండర్ ఆర్ లిటిల్ బ్రదర్స్ ఇన్ యువర్ విలేజ్ యాజ్ మిస్యూయస్ యాజ్ మై లిటిల్ బ్రదర్. ఐ వండర్, నేను ఆశ్చర్యపోతున్నాను. ఇక్కడ తండ్రి ఆశ్చర్యంగా చెప్తుంది. ఆర్ లిటిల్ బ్రదర్స్ ఇన్ యువర్ విలేజ్ యాజ్ మిస్యూయస్ యాజ్ మై లిటిల్ బ్రదర్. మీ విలేజ్లో ఉన్నటువంటి లిటిల్ బ్రదర్స్ అందరూ కూడా మా లిటిల్ బ్రదర్, నా తమ్ముడంతా మిస్యూయస్ బాయ్సా, అంత అల్లరి పిల్లవాళ్ళు ఉన్నారా అని చెప్పి ఆశ్చర్యపోతుంది. హీ వేర్స్ ఏ సన్ క్యాప్ బికాజ్ హీ ఈజ్ సపోజ్డ్ టు టెండ్ ద షీప్. అతను ఏం చేస్తాడంటే అబ్బాయి, మా బ్రదరు ఒక క్యాప్ వేసుకుంటాడు. సన్ క్యాప్ అంటే సన్ నుంచి ప్రొటెక్షన్ కోసం ఒక సన్ క్యాప్ వేసుకుంటాడు. బికాజ్ హీ సపోజ్ టు టెండ్ ద షీప్. అతను ఏంటంటే ఆ షీప్ని తోలుకుంటూ అట్లా వెళ్తాడు అనమాట. ఆ ఎండ ప్రొటెక్షన్ కోసం క్యాప్ వేసుకుంటాడు. బట్ హీ ఈజ్ సో మిస్చీవియస్ దట్ సమ్ టైమ్స్ ఐ వుడ్ లైక్ టు గివ్ హిమ్ అవే టు సమ్ వన్ ఫార్ అవే టు ఏ గుడ్ పర్సన్. బట్ హీ ఈజ్ సో మిస్చీవియస్ దట్ సమ్ టైమ్స్, కొన్ని సమయాల్లో చాలా మిస్యూయస్గా కనిపిస్తాడు. బట్ హీ ఈజ్ సో మిస్యూయస్ దట్ సమ్ టైమ్స్, కొన్ని సమయాల్లో ఆ అబ్బాయి చాలా మిస్యూయస్గా, అల్లరిగా ఉంటాడు. ఐ వుడ్ లైక్ టు గివ్ హిమ్ అవే టు సమ్ వన్ ఫార్ అవే టు ఏ గుడ్ పర్సన్. నేను అతన్ని దూరంగా ఉన్నటువంటి ఫార్ అవే, ఐ వుడ్ లైక్ టు గివ్ హిమ్ అవే, అతను దూరంగా పంపేయాలనుకుంటున్నాను. దూరంగా ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తి ఎవరైనా ఉంటే ఆ మంచి వ్యక్తి దగ్గరికి ఈ అబ్బాయిని పంపించాలి అనుకుంటున్నాను. అక్కడికైనా వెళ్ళి ఆ మంచి అల్లరితనం అనేటువంటిది పోయి మంచిగా తయారవుతాడనే ఉద్దేశంతో ఐ వుడ్ లైక్ టు గివ్ హిమ్ అవే టు సమ్ వన్ ఫార్ అవే టు ఏ గుడ్ పర్సన్. దూరంగా ఉన్నటువంటి అల్లరి మూక నుంచి దూరంగా పంపించి ఒక గుడ్ పర్సన్ దగ్గరికి ఈ అబ్బాయిని పంపించాలి అని అనుకుంటున్నాను. నెక్స్ట్, హీ ట్రైస్ టు గెట్ ఇన్ టు ఎవ్రీబడీస్ బిజినెస్. ప్రతి ఒక్కరి యొక్క పనిలో అబ్బాయి ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు. హీ ట్రైస్ టు గెట్ ఇన్ టు ఎవ్రీబడీస్ బిజినెస్ అండ్ ఈవెన్ వాంట్స్ టు మేక్ ఏ చికెన్ హిజ్ బెస్ట్ ఫ్రెండ్. ప్రతి ఒక్కరి పనిలోకి ఇన్వాల్వ్ అయ్యి ఇబ్బందులు పెడుతూ ఉంటాడు మా తమ్ముడు. అండ్ ఈవెన్ వాంట్స్ టు మేక్ ఏ చికెన్స్ హిజ్ బెస్ట్ ఫ్రెండ్. నా బెస్ట్ ఫ్రెండ్ చికెన్ విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలా న్యూసెన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. హీ విల్ నెవర్ సక్సీడ్ మెయిన్లీ బికాజ్ యూ హ్యావ్ టు నో
హౌ టు స్పీక్ టు యానిమల్స్. హీ విల్ నెవర్ సక్సీడ్, కానీ అతను ఎప్పుడూ సక్సీడ్ కాదు. మెయిన్లీ బికాస్, ఎందుకంటే యూ హ్యావ్ టు నో హౌ టు స్పీక్ టు యానిమల్స్. ఎందుకు సక్సీడ్ కాడంటే యూ హ్యావ్ టు నో హౌ టు స్పీక్. యానిమల్స్తో ఎలా మాట్లాడాలి అనేటువంటిది మనం యూ హ్యావ్ టు నో హౌ టు స్పీక్ యానిమల్స్తో ఎలా మాట్లాడాలి అనేటువంటిది నేర్చుకోవాలి. అలా యానిమల్స్తో ఎలా మాట్లాడాలి అనేటువంటిది నేర్చుకోకపోతే ఖచ్చితంగా హీ విల్ నెవర్ సక్సీడ్ మెయిన్లీ. అతను అసలు ఎప్పుడు కూడా సక్సీడ్ కాలేదు, ఇప్పటివరకు కూడా సక్సీడ్, ఫ్యూచర్లో కూడా సక్సీడ్ కాడు. ఎందుకంటే బికాజ్ యూ హ్యావ్ టు నో హౌ టు స్పీక్ టు యానిమల్స్తో ఎలా మాట్లాడాలి అనేటువంటిది నేర్చుకో అని చెప్తూ ఉంది తండ్రి. మై బ్రదర్ కాంట్ హెల్ప్ షౌటింగ్ అండ్ ఆఫ్ కోర్స్ ద చికెన్స్ రన్స్ అవే. మై బ్రదర్ కాంట్ హెల్ప్ షౌటింగ్. మా బ్రదర్ ఎప్పుడూ కూడా అతని యొక్క అరుపులు అనేటువంటిది ఏ విధంగా ఉపయోగపడేటువంటిది కాదు. అఫ్ కోర్స్ ద చికెన్స్ రన్స్ అవే. మా బ్రదర్ అరిచినప్పుడు, అంటే మా బ్రదర్కి ఎలా మాట్లాడాలి యానిమల్స్ అనేటువంటిది తెలియక మా బ్రదర్ పెద్దగా అరిచినప్పుడు ఆ చికెన్ ఏమవుతుందంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేటువంటిది. ఈ విధంగా నా బిజినెస్లో కూడా మా బ్రదర్ ఇన్వాల్వ్ అయ్యి నన్ను కూడా బాగా ఇబ్బంది పడుతూ చికెన్ యొక్క పనులు వాటి దగ్గర కూడా వెళ్ళి వాటిని కూడా ఎప్పుడూ ఇబ్బంది పెడుతూ ఉండేటువంటి మిస్chievous బాయ్ మా బ్రదర్ అని తండ్రి చెప్తుంది. నౌ అబౌట్ మై వెరీ ఫ్రెండ్ ద చికెన్, షీ రన్స్ ఫ్రమ్ మీ ఓన్లీ వెన్ షీ ఈజ్ ఆన్ హర్ ఓన్ ఎరాడ్స్. నౌ అబౌట్ మై వెరీ ఫ్రెండ్. ఇప్పుడు నా వెరీ ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ గురించి ఇప్పుడు చెప్తున్నాను. ద చికెన్, షీ రన్స్ ఫ్రమ్ మీ ఓన్లీ షీ ఈజ్ ఆన్ హర్ ఓన్ ఎరాడ్స్. అది ఎప్పుడు నా దగ్గర నుంచి దూరంగా ఎప్పుడు వెళ్తుందంటే కేవలం అది అరౌండ్ మీన్స్ టు టేక్ ఆర్ కలెక్ట్ సంథింగ్. అది ఏదైనా తినేదానికి ఆహారం కోసం షీ ఈజ్ ఆన్ హర్ ఓన్ ఎరాడ్స్, తన యొక్క ఆహారం కోసం అది వెళ్ళినప్పుడు మాత్రమే నాకను దూరంగా వెళ్తుంది. బట్ వెన్ షీ ఈజ్ ఫ్రీ I take her in my arms and tell her that I know I can't tell you because you are not a chicken. So అది ఫ్రీగా ఉన్నప్పుడు, బట్ వెన్ షీ ఈజ్ ఫ్రీ ఐ టేక్ హర్ ఇన్ మై ఆర్మ్స్, నా చేతుల్లో నేను దాన్ని ఎత్తుకొని అండ్ టెల్ హర్ దట్ నేను దానికి చెప్తూ ఉంటాను. ఏం చెప్తూ ఉంటానంటే అది నో ఐ కాంట్ టెల్ యూ, నేను మీకు చెప్పను, ఎందుకంటే నేను మీకు చెప్పను, బికాజ్ యు ఆర్ నాట్ ఏ చికెన్, మీరు చికెన్ కాదు కాబట్టి, మీరు కోళ్ళు కాదు కాబట్టి, మీరు మనుషులు కాబట్టి మీకు నేను చెప్పను. దానికి ఏం చెప్తున్నాను, సీక్రెట్స్ అనేటువంటివి మీకు నేను చెప్పను అని చెప్పి తండ్రి ఫన్నీగా చెప్తూ ఉంది. ఐ హ్యావ్ ఎంజాయ్ టెల్లింగ్ యూ అబౌట్ మై విలేజ్. నేను మా విలేజ్ని గురించి మీకు చెప్పడం అనేటువంటిది ఎంజాయ్ చేస్తూ నాకు చాలా ఆనందంగా ఉంది. నా విలేజ్ గురించి మీతో షేర్ చేయడం అనేటువంటిది, మై మదర్ గురించి మీతో షేర్ చేశాను. అండ్ మై స్క్వైర్ మీ బ్రదర్ అంటే మిస్chievous బ్రదర్ గురించి. స్క్వైర్ మీ మీన్స్ టు ట్విస్ట్ అబౌట్ ఇన్ ఏ రిగ్లింగ్ స్నేక్ లైక్ మోషన్, అంటే ఒక మిస్chievous అన్నమాట. సో ఆ మిస్chievous బాయ్ గురించి కూడా మీకు చెప్పడం అనేటువంటిది నాకు చాలా హ్యాపీగా ఉంది. ద బీట్స్ అండ్ ద పెయింటెడ్ హౌసెస్, ఆ పూసలు, ఆ రంగులు వేసినటువంటి ఆ హౌసెస్. అండ్ మై గుడ్ ఫ్రెండ్ ద చికెన్, నా బెస్ట్ ఫ్రెండ్ చికెన్ గురించి షేర్ చేయడం. యూ మే కాల్ మీ ఫ్రెండ్ అండ్ ఐ వుడ్ లైక్ టు కాల్ యూ ఫ్రెండ్. యూ మే కాల్ మీ ఫ్రెండ్, మీరు నన్ను కూడా ఫ్రెండ్ అని చెప్పి పిలవండి. అండ్ ఐ వుడ్ లైక్ టు కాల్ యూ ఫ్రెండ్, నేను కూడా మిమ్మల్ని ఫ్రెండ్ అని పిలుస్తాను. ఇఫ్ వీ ఎవర్ మీట్, మళ్ళీ మనం ఎక్కడ కలిసినా కూడా మనం అలాగే పిలుచుకోవాలి. ఐ విల్ లెట్ యూ హోల్డ్ మై చికెన్, మీరు ఇఫ్ వీ ఎవర్ మీట్, మనం ఎప్పుడైనా కలిస్తే ఐ విల్ లెట్ యూ హోల్డ్ మై చికెన్, నా చికెన్ని మీకు ఇస్తాను, దాన్ని పట్టుకొని షీ విల్ కీప్ యువర్ సీక్రెట్ సేఫ్. ఐ విల్ లెట్ యూ హోల్డ్ మై చికెన్, నా చికెన్ని మీకు పట్టిస్తాను. షీ విల్ కీప్ యువర్ సీక్రెట్ సేఫ్, మీ సీక్రెట్స్ని కూడా అది చాలా సీక్రెట్గా షీ విల్ కీప్ యువర్ సీక్రెట్ సేఫ్, మీ యొక్క సీక్రెట్స్ అది చాలా సేఫ్గా ఉంచుతుంది. యు నో వై, ఆఫ్ కోర్స్, మీకు ఎందుకు అనేటువంటిది యు నో వై, మీకు తెలుసా ఎందుకో, ఓకే, ఆఫ్ కోర్స్ అంటూ దిస్ ఈజ్ ద స్టోరీ
described by Thandi, an African girl. Okay, so describe your village and say about the people living there in your own words. Describe your best friend. What characteristics make a good friend? ఒక మంచి స్నేహితుడు ఎవరు, నీ మంచి స్నేహితుడు ఎవరు, అతని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? నీ యొక్క విలేజ్ గురించి నువ్వు నీ మాటల్లో కొన్ని చెప్పమని చెప్పి మనకు టాస్క్ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ అన్ ఆఫ్రికన్ గర్ల్ తండి. సో మై డియర్ స్టూడెంట్స్, ఈ 7th క్లాస్ ఫస్ట్ లెసన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని 7th క్లాస్ చదువుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి సెండ్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ న్యూ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మొత్తం సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 దీంట్లో ఉన్నటువంటి గ్రామర్ మొత్తం కూడా మీకు నేను వీడియోస్ రూపంలో తయారు చేస్తాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేటువంటిది బెల్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో నోటిఫికేషన్స్ రూపంలో మీకు ఆటోమేటిక్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్ బాలచంద్ర సార్.